సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కార్తీక మాసంలో ఇంకా 3 సోమవారాలు అయిపోయినట్టే. ఇంకా మిగిలింది 4వ సోమవారం. ఇది చాలా వరకు నెలలో 4 సోమవారాలు వస్తూ ఉంటాయి. 5 సోమవారం రాదు, కష్టం. అయితే వచ్చినటువంటి సోమవారాన్ని సద్వినియోగం ఖచ్చితంగా చేసుకోవాలి. సోమవారం విశిష్టత ఏంటంటే మంగళవారం చేయకూడదా అని చాలా మంది ఉంటూ ఉంటారు. అయితే భగవంతుడికి సోమవార ప్రీతి ఏంటంటే ఉమవారం అని, అంటే ఉమాదేవి సహితంగా యొక్క పరమేశ్వరుడు ఉన్నాడని అర్థం సోమవారం. కాబట్టి అటువంటి సోమవారం నాడు ఎవరైతే ఈ శివారాధన చేస్తారో, ఎవరైతే ఉపవాస దీక్ష కార్తీక స్నానం ఆచరిస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఒక సోమవారం ఆచరించకపోతే ఇంకో సోమవారం ఆచరించండి, లేదంటే 3 సోమవారాలు చేయడం 4 సోమవారం చేస్తే ఫలితం వచ్చేస్తుందని ఎక్కడ చెప్పబడలేదు. ఏ సోమవారం ఆ సోమవారమే. అయితే 3 సోమవారాలు చేయడం కుదరలేదండి అని అన్నవారికి 4వ సోమవారం ఖచ్చితంగా ఆచరణ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనకి ఏదన్నా సరే ఆఖరి రోజు చాలా విశేషంగా ఉంటుంది. యజ్ఞయాగాద క్రతువులు చేసేటప్పుడు పూర్ణాహుతి అంటే పూర్ణాహుతి కాలం వచ్చేసిందంటూ ఉంటాం. అంటే ఆఖరి రోజు ఈ 4 రోజులు చేసినటువంటి విశేషమైన శక్తి ఈ ఆఖరి రోజులో ఉంటుంది. కాబట్టి ఆఖరి అనేది చాలా గొప్పదిగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆఖరి అమావాస్య అయిన తర్వాత పోలిపాడ్యం ఉంటూ ఉంటాం. ఉదయాన్నే లేచి ఆ దీపావళి వదిలి స్వయం పాకం ఇస్తూ ఉంటాం. అంటే కార్తీక మాసం చేయలేని వాళ్ళు ఈ ఒక్కరు చేస్తే వచ్చేస్తుందంటే కదండి అని చెప్పి అలా చెప్తే ఆ వస్తారని భావించి చెప్తాం. కార్తీక మాసం నెలలో చేయకపోయినా ఈ పోలిపాటి నాడు వచ్చి దీపావళి వదిలితే కార్తీక మాసం చేసిన ఫలితం వస్తుందని చెప్తాం. ఎందుకు? కనీసం ఆ రోజైనా సరే ఆ పోలి కథ విని ఆ కార్తీక మాస విశిష్ట తెలుసుకొని వచ్చే సంవత్సరమైనా సరే ఖచ్చితంగా కార్తీక మాసం చెయ్యాలి అనే భావన వాళ్ళలో కలుగుతుందని చెప్తాం. కాబట్టి ఇక్కడ కూడా ఈ 3 సోమవారాలు చేయలేని వాళ్ళు ఖచ్చితంగా 4వ సోమవారం అయినా చెయ్యాలి. ఆ చేసేటటువంటి అనుగ్రహాన్ని మీకు ఇవ్వాలని చెప్పి అనుకుంటూ 4వ సోమవారం చేయడం ద్వారా అందరికి చెప్పుకున్నట్టుగా ఈ 3 సోమవారాల ఫలితం 4వ సోమవారం ఉంటుంది. అంటే నేను కూడా అలా చెప్తున్నానంటే మీరు అందరూ చేయాలని ఉద్దేశంగా చెప్తున్నాను. కాబట్టి 4వ సోమవారం చేయడం ద్వారా ఆ పరమేశ్వరుడు చాలా సంతృప్తి చెంది మీకు కావలసినటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము, కృపా కటాక్ష అన్నీ కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు అందరికీ ఇస్తాడు. అలాగే ఆ పరమేశ్వరుడు చాలా భోళాశంకరుడు అంటూ ఉంటాం. అంటే ఆయన అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడు. పార్వతీదేవి సగభాగం అడిగింది, ఇచ్చేశాడు. ఎవరో తల్లమి చేయబడి చచ్చిపోతామని చెప్పి వరం అడిగాడు, అది ఇచ్చేసాడు. ఆయనకి ఇవ్వనదంటే ఏం లేదు. నువ్వు పరమశివ శివ 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 అని తపస్సు చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరునికి ఏం కావాలన్నా ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. కాబట్టి అటువంటి భోళాశంకరుడు, అటువంటి స్వామికి కార్తీక మాసం విశేషంగా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో అభిషేకం చేయని ఊరుంటూ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాస నెల దీక్ష కూడా మీ అందరం చెయ్యాలి అనే భావన అందరికీ రావాలి. అలాగే కార్తీక సోమవారం విశిష్టత 4వ సోమవారం వస్తోంది. ఆ 4వ సోమవారం అయినా సరే ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి విశేషంగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుని అభిషేక అర్చన అదలన్నీ కూడా చేసుకుని ఆ శివాలయ ప్రాంగణంలోనే చక్కగా ఆ కాసేపు సమయాన్ని గడిపితే అది దేవుడి దగ్గరగా ఉండడం వల్ల అది ఉపవాసి అనే ఫలితం వస్తుంది. మీకు కూడా ఆ భగవంతుడి అనుగ్రహాన్ని కూడా ఆయన ఇచ్చే అవకాశం ఉంటుంది. హరి ఓం తత్సత్.